యేసు, నేను నీకేమి చేయగోరుచున్నావని వానిని అడగగా, ఆ గ్రుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని చెప్పెను. హల్లెలూయా. ఏమన్నాడు? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను. యేసుక్రీస్తు ఏమి ఊరికి ఆగలేదు అక్కడ. ఎందుకు ఆగడంటే ఆయన పిలుపులో ఆయన విశ్వాసం కనపడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నారండి, అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవుడు మీ ప్రార్థన అందరు ప్రార్థన వింటాడు ఒకటేసారి. కానీ అందులో ఒకరు అడుగు బిగ్గరగా ప్రార్థన చేస్తాం. వెంటనే దేవుడు ఏం చేస్తాడు? ఎవరు వీళ్ళు అని ఇటు చూస్తాం. డ్రమ్మను ఇటు అంటాడు. హల్లెలూయ. ఆయన దృష్టిలో పడాలా. ఊరికే ఫాస్టింగ్ ప్రేయర్లు చేసి 40 రోజులు 21 రోజు, మరి ఇవన్నీ కూడా ఎందుకు? మనం ఫాస్టింగ్ ప్రేయర్స్ అంటే మనం దేవుడు చూడడా? చూస్తాడు. కానీ నిన్ను చూడాలి అంటే నీలో ఒక ప్రత్యేకతగా ఉండాలా. దేవుడు నీకోసం చూడాలన్నా, దేవదూతలు నీకోసం రావాలన్నా నీకు ఒక ప్రత్యేకత ఉండాలా. అబ్రహాము వలె విశ్వాసముతో నువ్వు ఇల్లు విడిచి ఆయన చెప్పిన మాటను పట్టుకొని నువ్వు వెళ్ళిపోయావా? లేదా మోషే వలె ఇదిగో దేవుడు చెప్పాడని ఆయన ఒక గొప్ప కార్యానికి సిద్ధపడి ముందుకు వచ్చాడు. మనం ఎవరమని ఈరోజు ఎందుకు దేవుడిని గుర్తించాలి? అయ్యా, నేను నీ కుమారుడను, నీ కుమార్తెను. ప్రభా, నేను నీ కుమారుడను, నేను నీ కుమార్తెను, నాకు నువ్వు కావాలి, నాకు నీ ప్రేమ కావాలి. తప్పకుండా దేవుడు నిన్ను కనికరిస్తాడు. ఆ సౌండ్, ఆ వాయిస్ యేసయ్య విన్నాడు. ఈరోజు నీ వాయిస్ని వినాలి దేవుడు కూడా. హల్లెలూయా. నీ వాయిస్ కూడా వినాలి. అంత విశ్వాసము నీ స్వరములో ఉండాలి. నీ హృదయంలో నుండి బయటికి రావాలా. నువ్వు మౌనంగా ఉంటే కాదు, నువ్వు దాక్కుంటే కాదు, నువ్వు బయటికి రా. ఎంతకాలం దాక్కుంటావు? ఎంతకాలం లోపడి ఉండవు? ప్రార్థన చేయి, బిగ్గరగా ప్రార్థించు, విశ్వాసాన్ని ప్రదర్శించు కదా. ఎంతసేపు మనం ఉన్న కష్టాల కోసం, బాధల కోసం కాదు దేవుడు ఉన్నది. ఆయన సంకల్పమును మనము ముందుకు తీసుకొని వెళ్ళే వారముగా మనం ఉంటేనే దేవుడు మనకు చేయిస్తాడు. లేదు, నా ఆస్తులు నేను సిద్ధపరచుకుంటాను, నా కోసం బ్రతుకుతాను కాదు. సేవ కోసము కూడా నువ్వు చేయాలా, సేవ కోసం నిలబడాలా. దేవుని సన్నిధిలో విత్తారు, దేవుడు మర్చిపోలే. దైవజనుడు మర్చిపోయాడేమో, అని దేవుడు మర్చిపోడు. నువ్వు చేసే ఏ పని కూడా నువ్వు ఇచ్చే ఆఫరింగ్ని బట్టి కాదు, నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. నువ్వు విశ్వాసంతో నువ్వు ఏది ఇస్తున్నావో దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా.